లూకాసు వార్త 1వ అధ్యాయం 79వ వచనం చివరి భాగంలో ఉన్నటువంటి మాటను మనం చదువుకుందాం. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించున్నట్లు చీకటిలోను మరణ ఛాయలోనూ కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. చీకటిలోనూ మరణ ఛాయలోనూ కూర్చున్న వారికి అరుణోదయం కలగడం. ఈ మాటలో మనం చూస్తాం. చీకటిలోనూ మరణ ఛాయలోనూ కూర్చున్న వారికి వెలుగు ఉదయించడం. కాబట్టి ఈ వర్తమానానికి మనం పెట్టుకున్నటువంటి పేరు చీకటిలో ఉన్న వారికి వెలుగు ఉదయించడం. ఈ మాట వాడుక భాషలో చీకటిలోనూ మరణ ఛాయలోనూ ఉన్నవారికి ఉదయకాంతి సందర్శించడం. ఇదే మాటను మరింత వివరంగా మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో మనకి కనిపిస్తుంది. మరణ ప్రదేశంలోనూ మరణ ఛాయలోనూ కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. మరణ ఛాయలో ఉన్న వారికి వెలుగు ఉదయించెను. అక్కడే మరి కొంచెం పైన మనం చూస్తే చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. చీకటిలో మరణ ఛాయలో ఉన్న వారికి అరుణోదయ దర్శనం కలిగిందని, వెలుగు ఉదయించిందని, అలాగే గొప్ప వెలుగు చూచారని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ మాట మూలవాక్యంగా యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో మనకి కనబడుతుంది. చీకటి మరణ ఛాయ. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో చీకటిలో నడుచుచున్న ప్రజలు అని మనం చూడగలుగుతాం. లూకాసు వార్త లేక మత్తయి సువార్త మనం చదువుకున్న ఈ భాగాల్లో మనం చూస్తే చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలు, అక్కడేమో చీకటిలో నడుస్తున్న ప్రజలు, ఇక్కడ చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు. నడుస్తూ ఉన్న ప్రజలు ఏకంగా చీకటిలో కూర్చుండిపోయినటువంటి పరిస్థితి. ఇక ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మనం గమనిస్తే చీకటి అయి ఉన్న ప్రజలు, చీకటిలో నడవడం, చీకటిలో కూర్చోవడం, చివరికి చీకటి అయిపోవడం. ఇది మనందరి యొక్క పరిస్థితిని తెలియజేస్తూ ఉంది. చీకటిలో నడుస్తూ చీకటిలోనే కూర్చుండిపోయి చీకటి అయిపోయినటువంటి పరిస్థితి. ఇంతకీ చీకటి లేక ఈ మరణ ఛాయ దేన్ని తెలియజేస్తుంది అని అంటే, చీకటి లేక ఈ మరణ ఛాయ భయానికి గుర్తు, ముగింపుకి గుర్తు, నిరీక్షణ లేని స్థితి, దుఃఖం. చీకటి మన యొక్క అజ్ఞాన స్థితిని తెలియజేస్తూ ఉంది. మన జీవితాలకి మరణాన్ని తెలియజేస్తూ ఉంది. మరొక మాట యోహాను సువార్త 3వ అధ్యాయంలో 19-20 వచనం కనుక చూసినట్లయితే, వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. చీకటిలో నడవడం, చీకటిలో కూర్చోవడం, చీకటి అయిపోవడం. ఈ చీకటినే ప్రేమించడం అని అంటే చెడ్డ క్రియలు చేయడం అని. 20వ వచనంలో ఉంది, దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునద్దకు రాడు. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును అంటే చీకటి అంటే దుష్కార్యాలు చేయడం, చెడ్డ కార్యాలు చేయడం, దుష్కార్యాలని అభ్యాసం చేయడం. ఇది చీకటి యొక్క స్థితి. చీకటిలో నడవడమే కాదు, చీకటిలో కూర్చోవడమే కాదు, చీకటి అయిపోయాం. చీకటి కార్యాలకు అధికారైన సాతాను చేతి కింద మన యొక్క జీవితాలు ఉన్నాయి. ఇలాంటి చీకటిలో జీవిస్తున్న మనకు ఎవరు వెలుగునివ్వగలరు? ఈ చీకటి కార్యాలకు అధికారి అయిన సాతాను అధికారం కింద ఉన్న మనల్ని ఎవరు విడిపించగలరు? చీకటి అయిన మన బ్రతుకులకు ఎవరు మనల్ని తిరిగి వెలిగించగలరు అని అంటే
చెప్పబడిన ఈ లేఖన భాగంలో చీకటిలోనూ మరణ ఛాయలోనూ కూర్చున్న వారికి వెలుగు ఉదయించింది, అరుణోదయం కలిగింది, గొప్ప వెలుగు చూచారు అని అంటే యేసుప్రభు వారే. ఇట్టి పరిస్థితుల్లో ఉన్న మనకు ఆయన వెలుగుగా ఉదయించారు, వెలుగుగా దర్శించారు, గొప్ప వెలుగును మనకి కనబరిచారు. ప్రభు అన్నారు, నేను లోకమునకు వెలుగును అని, నిజమైన వెలుగును అని. వెలుగయున్న దేవుడు ఈ భూమి మీదకి చీకటి అయిన మన బ్రతుకులు దర్శించడానికి రావడమే నిజమైన క్రిస్మస్. చీకటి దేన్ని తెలియజేసిందో చూసాం. అందుకు భిన్నంగా వెలుగు దేన్ని మనకి తెలియజేస్తుంది అంటే, చీకటి మరణానికి గుర్తయితే వెలుగు జీవానికి గుర్తు. చీకటి భయం అయితే వెలుగు ధైర్యాన్ని కలిగిస్తుంది. చీకటి ఇక ముగింపును తెలియపరిస్తే అరుణోదయం, ఉదయకాంతి మరల నూతన ప్రారంభాన్ని మనకి తెలియపరుస్తూ ఉంది. చీకటి నిరీక్షణ లేనితనం, వెలుగు నిరీక్షణ కలిగిస్తుంది. చీకటి నిరాశ, వెలుగు ఆశను కలిగిస్తుంది. చీకటిలో దుఃఖం, వెలుగు సంతోషం. చీకటి అజ్ఞానమైతే వెలుగులో మనకి వెలుగింపు కలుగుతుంది, వెలిగించబడతాం, జ్ఞానం కలుగుతుంది. చీకటి చెడ్డ క్రియలు, దుర్మార్గ క్రియలు అయితే వెలుగులో మంచితనం, నీతి, పరిశుద్ధత మనము చూడగలుగుతాం. ఇట్టి వెలుగయున్న దేవుడు మనల్ని, చీకటిలో ఉన్న మనల్ని వెలిగించడమే, వెలుగునివ్వడమే, తిరిగి మనల్ని మీరు లోకానికి వెలుగై ఉన్నారని చెప్పినట్లుగా అనేకులకు వెలుగుగా చేయడమే నిజమైన క్రిస్మస్. అందుకే ప్రభు ఈ లోకానికి వచ్చారు. చీకటిలోనూ మరణ ఛాయలోనూ కూర్చున్న వారికి వెలుగు ఉదయించడం, వెలుగు కలగడం, గొప్ప వెలుగును చూడడం, ఇదే క్రిస్మస్. మరి లేఖనాల్లో యేసు ప్రభు వారు పరిచర్య చేస్తున్నటువంటి కాలంలో ఇలాంటి చీకటి కలిగిన స్థితిలో ఉన్నటువంటి వారికి వెలుగును కలిగించినటువంటి సందర్భాల్ని చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీని మనం చూస్తాం. ఆమె పాపమనే చీకటిలో జీవిస్తూ ఉంది. ఆమెకు వెలుగునివ్వడానికి యేసు ప్రభువారు ఆమె కొరకు ఒంటరిగా బావి యొద్ద ఉన్న ప్రభువుని మనం చూస్తాం. వెలుగైన దేవుడు మనల్ని వెలిగించడానికి మన కొరకు నిరీక్షణగా ఎదురు చూడడం, మన కొరకు రావడం, మన కొరకు వేచి ఉండడం ఎంత ధన్యకరం, ఎంత సంతోషకరం. ఆమెతో మాట్లాడిన ప్రభు ఆమె యొక్క పాపస్థితి ఆమె గుర్తించినట్లుగా ఆమెకు సహాయం చేశారు. తరువాత నేనే మెస్సియాను అని చెప్పి ఆమె యొక్క అజ్ఞానంలో నుంచి వెలుపలకు తీసుకొచ్చి ఆమెను వెలిగించిన దేవుడుగా ఉన్నారు. చివరికి ఆమె ఆ ఊరివారి వద్దకు వెళ్ళి ఈయన క్రీస్తు కాడా అని చెప్పినట్లుగా నిజమైన వెలుగుని వద్దకు నడిపించడానికి ఆమె ఒక వెలుగుగా పనిచేసినట్లుగా దేవుడు చేశారు. చీకటిమయమైన ఆ జీవితం వెలిగించబడింది. ఆ ఊరి వారందరికీ నిజమైన వెలుగు వద్దకు నడపడానికి ఆమె కారణమైంది. రెండవ సందర్భం యోహాను సువార్త 8వ అధ్యాయంలో పాపంతో పట్టబడిన స్త్రీ మనకి కనబడుతుంది. పాపములో పట్టబడింది. అందరూ ఆమెను చంపడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఆమె జీవితం మరణం ఆవరించి మరణ ఛాయలో కూర్చున్నట్లుగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఆమెకు గొప్ప వెలుగు కనిపించింది. ఉదయకాంతి ఆమెపైన ఉదయించింది. జీవితం అక్కడితో ముగిసిపోతుంది అనుకున్న ఆమెకు మరలా ఒక క్రొత్త జీవితం, ఒక క్రొత్త ప్రారంభం ప్రభు ద్వారా ఆమెకు కలిగింది.
మీలో పాపం లేనివాడే మొదట ఆమె మీద రాయి వేయమని చెప్పినప్పుడు అందరూ అక్కడ విడిచి వెళ్ళిపోయారు. మరణం ఆమెను విడిచి వెళ్ళిపోయినట్లుగా ప్రభువు ఆమెను క్షమించి మరణాన్ని దాటించి జీవములోనికి తీసుకుని వెళ్ళినట్టు పరిస్థితి. ఒక నూతనమైన ప్రారంభం. అమ్మా, ఇక నువ్వు పాపము చేయకుము అని చెప్పి మరొక కొత్త జీవితాన్ని ఆమె జీవితానికి ప్రసాదించినటువంటి పరిస్థితి మనం అక్కడ చూస్తాం. మూడవదిగా మనం గొర్రెల కాపరులను మనం చూసినట్లయితే, ఆనాటి కాలంలో గొర్రెల కాపరులకు విలువ లేదు, ఎటువంటి గుర్తింపు లేదు. అటువంటి వారు రాత్రివేళ తమ మందలను కాసుకొనుచున్నటువంటి పరిస్థితుల్లో వారి యొద్దకు ప్రభు మహిమ ప్రకాశించడం, ప్రభు యొక్క మహిమ వారి యొద్ద ప్రకాశించడం, నిజరక్షకుడైన యేసు ప్రభు వారిని గూర్చినటువంటి సువార్త వారికి తెలియచేయబడడం, వెలుగు వారి యొద్దకు ప్రకాశించింది. నిజమైన వెలుగైన యేసయ్యను గురించి వారికి చెప్పబడింది. వారు వెళ్ళారు, రక్షకుని చూచారు, నమ్ముకున్నారు, ఆనందంతో దేవుణ్ణి ఆరాధిస్తూ వెళ్ళారు. ఆయన ఆనాటి నుండి నేటి వరకు కూడా వెలుగిస్తూ ఉన్నటువంటి దేవుడుగా ఉన్నారు. ఎవరైతే యేసు ప్రభు వారిని రక్షకునిగా నమ్ముకుంటారో, ఆయన నన్ను వెలిగించే, నా జీవితాన్ని అంతటికీ వెలుగును చూపించే దేవుడని నమ్ముకుంటారో, వారిలో నిజమైన క్రిస్మస్ జరుగుతుంది. ప్రభునందు విశ్వసించేవారు ఈ లోకంలో ఉన్నంత వరకు ఆయన వెలుగులోనే మన జీవితం ఉంటుంది. ఈ లోకంలో మన జీవితం ముగిసిన తర్వాత కూడా ఆయన యొక్క వెలుగులోనే మన జీవితం కొనసాగుతూ ఉంటుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 23వ వచనం, 24వ వచనం గమనిస్తే, ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము, జనములు దాని వెలుగునందు సంచరింతురు. ఎంత సంతోషం! ఆయనే మనకు వెలుగుగా ఉంటారు. ఆ వెలుగులోనే ఈ జీవితం నిత్యము కొనసాగుతూ ఉంటుంది. ఈ క్రిస్మస్ వేడుక ప్రభునందు విశ్వసించిన మనకు, ఇప్పుడే నువ్వు ప్రభువుని నమ్ముకుంటే ఆ వెలుగు నీలో ప్రారంభమవుతుంది. అది నేటి నుండి కొనసాగి నిత్యము మన జీవితంలో కొనసాగుతూ ఉంటుంది. అలాంటి కృప నేడు మనకందరికీ దేవుడు అనుగ్రహించునుగాక.